పెద్ద చిత్రం కాస్త చిన్నదైపోయింది. ఇక్కడ చూశారంటే ఇదంతా కత్తిరించబడి ఉంటుంది. ఆ పాల వెల్లులు అనేక రకాల ఇవన్నీ కట్ చేసి వాడి దగ్గర ఉన్న ఫ్రేమ్ సైజుకు దాన్ని కుదించి దాంట్లో బిగించాడు. నేను వెళ్ళి చూసేసరికి ఈ విధంగా కత్తిరించావు, అదే పెయింటింగ్ అనుకున్నావా లేకుంటే ఏదో ప్రింటెడ్ పేపర్ అనుకున్నావా అని మందలించేసరికి, ఏం లేదు గురుగారు, నా వేళ్ళు కట్ అయిపోయినాయి, దాని గురించి మీరు అడగటం లేదు అన్న. ప్రాణశక్తితో ఉన్న అమ్మవారిని ఆ విధంగా కత్తిరించినప్పుడు నీ వేళ్ళు కట్ అవ్వటం కాదు, నీకు చెయ్యే కటింగ్ మిషన్లో తప్పించుకున్నావు అని చెప్పి మందలించి తీసుకొచ్చి పెట్టాను. కరెక్ట్గా 24 గంటల తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి ఏడుస్తూ ఆ చిత్రాన్ని వెనక్కి ఇచ్చేసాడు. ఏం జరిగిందయ్యా? ఈ చిత్రాన్ని చూసి పరవశంతో మా నాన్న కళ్ళు మూసుకున్నారు, మళ్ళీ కళ్ళు తెరవలేదు, హార్ట్ అటాక్ వచ్చింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు వేల సంఖ్యలో అనేక రకాల ఫ్రేముల్లో చిత్రాల్ని అందరికీ అందజేస్తున్నాను, కానీ నేను మాత్రం ఆమెను ఫ్రేముల్లో బంధించలేకపోతున్నాను. ఒకవేళ ఫ్రేమ్లో బిగించిన వెంటనే ఆ ఫ్రేమ్ కాస్త కింద జారి పడటము, అద్దం ముక్కలు అవటము, ఆ విధంగా జరిగి వింతలు జరిగాయి. గురూజీ, ఇప్పుడు మీ వెనుక చూస్తుంది కుండలి చిత్రం అని చెప్పడం జరిగింది. అన్ని చిత్రపటాలు ఒక ఎత్తు అయితే ఈ కుండలిని చిత్రం అనేది కొంచెం విభిన్నంగా ఉంది. ఒక్కసారి దీని గురించి వివరిస్తారా? సుమారు 50 ఏళ్ల క్రితం ఈ చిత్రం వేయడం జరిగింది. మా గురువు గారు నేర్పించిన ప్రాణశక్తి, జీవశక్తి ఎలా ఇవ్వాలి, శిల్పశాస్త్ర ప్రకారం, ఆగమ శాస్త్ర ప్రకారం ఏ విధంగా ఒక జీవ కళను ఓ చిత్రానికి ఇవ్వవచ్చు, ఓ శిల్పానికి ఇవ్వవచ్చు అని ఆయన కొన్ని మంత్రాలు నేర్పించడం జరిగింది. దాన్ని చేయటము కేవలం ఆలయాల్లో నిత్య పూజలు జరిగే వాటికే ఉపయోగించాలి అని అనటం కూడా జరిగింది. ఇళ్లల్లో చేసే చిత్రాలకు, వేసే చిత్రాలకు జీవశక్తి కాకుండా నిత్యము అక్కడ నిత్య నైవేద్యాలు, పూజలు, అభిషేకాలు ఉండవు ఇళ్లల్లో. కాబట్టి ఆలయాల్లో మాత్రం పురోహితులు ఉంటారు. అటువంటి చోటే ఇటువంటి ప్రాణశక్తిని, జీవశక్తిని అందజేయాలి అని ఆయన ఆదేశం. అయినా అప్పుడు కాస్త యువకుడుగా ఉన్న సమయం, ఉద్రేక స్వభావంతో ఎందుకు ఒక అడుగు ముందుకేద్దాం, చిత్రానికి జీవశక్తి ఎందుకు ఇవ్వకూడదు, మనోనేత్రానికి ఏదైతే అది ఆ చిత్రానికి ప్రాణశక్తిని ఇచ్చి చూద్దాం ఏమవుతుందో అని చిన్న పరిశోధనలో ఒక అడుగు ముందుకేశారు. ఓం ప్రాణస్య శివ ప్రాణేశ స్వాహ అనుకుంటూ ఆ అమ్మవారి నేత్రాలని వేయటం జరిగింది. ఆ నేత్ర శక్తి ఎప్పుడైతే వేయటం జరిగిందో వెంటనే పెన్సిల్ జారిపడి ఈ వేలి పైన పడి వెంటనే ఒక అర్ధ గ్లాసు తీసేసుకుంది. ఆ అమ్మవారు ఇంత తీక్షణంగా ఉంటుందని ఉలికి పడి చేతులన్నీ కడిగేసుకొని మళ్ళీ పసుపు నీళ్ళతో శుభ్రం చేసి ఏదైనా పొరపాటు జరిగింటే మన్నించు తల్లి అని వేడుకుని నైవేద్యాలు ఏవో పెట్టి ప్రారంభించాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా 3 రోజుల పాటు ఆమె దర్శనం జరిగింది. ఉన్నట్టుండి తన 2 కరములతో మొత్తం విశ్వంలో ఉండే నక్షత్రాలన్నింటినీ పెనవేసి ఒక హారంగా చేసుకుని మెడలో వేసుకోవటము, విశ్వంలోని మెరుపు తీగలన్నింటినీ ఇలా ఒడిసిపట్టి ఒక ఖడ్గంగా తయారు చేసి తన చేత ధరించటము, ఆ ఓంకార శంఖం అనే దాన్ని తీసుకొచ్చి ఆ భ్రమణ శక్తిని అంతటిని ఆ ఓంకారంగా చేసుకుని తన చేత ధరించటము, అదేవిధంగా అన్ని గ్రహాలన్నింటినీ ఒక గదగా చేసుకుని తన చేతిలో పట్టుకొని ఉండటము. ఇవన్నీ ఏ విధంగా ఈ అమ్మవారు ఎవరు అనుకుంటూ మూల స్థానానికి వచ్చి చూస్తే ఆ మూలాధార చక్రము విష్ణువు యోగ స్థితిలో, యోగ నిద్రలో ఉంటే ఆ యోగ కుండలిని ఆయన నుండి మేల్కొని 3.5 చుట్టలతో పైకి లేచి ఉంటే ఆ స్థితిలో అమ్మ పద్మాసనంతో ఉన్నప్పుడు ఆ అమ్మ గర్భంలో ఆదిశివుడే పంచముఖములతో శిశువుగా కనిపించటము, ఇక బ్రహ్మ అమ్మవారు పట్టుకున్న కమలములో కొలువై ఉండటము, ఇవన్నీ ఒక విశ్వదర్శనం లాగా జరిగింది. అనేక పాల వెల్లులంతా ఏకమై ఒక సింహాకృతి దాల్చి ఈ విధంగా తయారయ్యి, ఇక ప్రతి జీవశక్తిలో ఉండే కుండలిని అనే నాగములన్నీ 1,000 కోట్ల నాగములు ఆ అమ్మవారికి ప్రభావళిగా మారిపోవటము, ఆ నాలుకల నుండి విషమే తైలముగా మారి జ్యోతులుగా వెలగటము, ఇటువంటి 1,000 కోట్ల సూర్య శక్తి హారతులై అమ్మవారి చుట్టూ తిరుగుతూ ఉన్నట్టు ఇవన్నీ మనోనేత్రానికి అందుతుంటే పరవశంగా దాన్ని అన్నింటినీ గీసుకుంటూ ఒక స్కెచ్ తయారు చేసుకుని
ఈ చిత్రం వేశారు. అప్పుడు ఆ అమ్మవారి అనుగ్రహం చిత్ర విచిత్రంగా జరిగింది. ఒక ఫ్రేమ్ షాప్లో ఇచ్చాను, దీనికి ఫ్రేమ్ కట్టివయ్యా అని. రహీం అని ఒక అతను ఉండేవాడు. అతను తీసుకొచ్చి, గురుగారు నా దగ్గర మంచి ఫ్రేమ్ ఉంది కానీ కొంచెం చిన్న సైజు అనుకుంటాను, నేను ఎలాగైనా అందంగా తయారు చేసిస్తాను, అద్భుతంగా చిత్రించారు అని తీసుకున్నవాడు. మరుసటి రోజు వెళ్ళేసరికి పెద్ద చిత్రం కాస్త చిన్నదైపోయింది. ఇక్కడ చూశారంటే ఇదంతా కత్తిరించబడి ఉంటుంది. ఆ పాల వెల్లులు అనేక రకాల ఇవన్నీ కట్ చేసి వాడి దగ్గర ఉన్న ఫ్రేమ్ సైజుకు దాన్ని కుదించి దాంట్లో బిగించాడు. నేను వెళ్ళి చూసేసరికి ఈ విధంగా కత్తిరించావు, అది పెయింటింగ్ అనుకున్నావా లేకుంటే ఏదో ప్రింటెడ్ పేపర్ అనుకున్నావా అని మందలించేసరికి, ఏం లేదు గురుగారు, నా వేళ్ళు కట్ అయిపోయినాయి, దాని గురించి మీరు అడగటం లేదు అన్నాడు. ప్రాణశక్తితో ఉన్న అమ్మవారిని ఆ విధంగా కత్తిరించినప్పుడు నీ వేళ్ళు కట్ అవ్వటం కాదు, నీ చెయ్యే ఆ కటింగ్ మిషన్లో తప్పించుకున్నావు అని చెప్పి మందలించి తీసుకొచ్చి పెట్టాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు వేల సంఖ్యలో అనేక రకాల ఫ్రేముల్లో చిత్రాల్ని అందరికీ అందజేస్తున్నాను, కానీ నేను మాత్రం ఆమెను ఫ్రేముల్లో బంధించలేకపోతున్నా. ఒకవేళ ఫ్రేమ్లో బిగించిన వెంటనే ఆ ఫ్రేమ్ కాస్త కింద జారి పడటము, అద్దం ముక్కలు అవటము, ఆ విధంగా జరిగి వింతలు జరిగాయి. ఇంకా ఈ అమ్మవారి జీవశక్తి అలాగే ఉంది. ప్రాణ ప్రతిష్ఠ అనేది పొరపాటుని చేసాము అని ఆలోచిస్తున్నప్పుడు మిత్రుడు ఒకడు వచ్చి, అయ్యా నువ్వు ఎలాగూ ఫ్రేమ్ కట్టలేకపోతున్నావు, నేనైనా పెట్టుకుంటాను, నాకు ఇచ్చేయమని ఒక 6 నెలల పాటు వెనకే తిరిగాడు. నేను తీసుకెళ్తానని. చివరికి మా ఆవిడ రికమెండేషన్ కూడా అడిగి, పాపం ఏదో అడుగుతున్నాడు, ఇచ్చేసేయండి, మీ చేతిలో ఉన్న చిత్రకళే కదా, మళ్ళీ ఒకటి తయారు చేసుకున్నాం, అది మీరు ప్రాణ ప్రతిష్ఠ చేసి ఇబ్బంది పడుతున్నారు, ఇచ్చేద్దాం. అతనికి ఇచ్చిన వెంటనే చాలా ఆనందంగా కాళ్ళకు మొక్కి, 2 కాళ్ళకి నమస్కారం పెట్టి, ఏదో కొద్ది డబ్బులు ఇవ్వబోయాడు, పర్లేదు మంచిగా ఉండాలి అని దీవించి పంపించేసి, కరెక్ట్గా 24 గంటల తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి ఏడుస్తూ ఆ చిత్రాన్ని వెనక్కి ఇచ్చేసాడు. ఏం జరిగిందయ్యా? ఈ చిత్రాన్ని చూసి పరవశంతో మా నాన్న కళ్ళు మూసుకున్నారు, మళ్ళీ కళ్ళు తెరవలేదు, హార్ట్ అటాక్ వచ్చింది. అందుకు భయపడి తీసుకొచ్చి మీకే అందిస్తున్నాను. సరే ఎందుకైనా మంచిది, వాళ్ళకి అలా జరిగింది కదా అని మా దాన్ని ఒక మంచి క్లాత్, పట్టు క్లాత్లో రోల్ చేసి పైన పెట్టేశారు అటక పైన. మళ్ళీ ఇంకెవరికి ఇవ్వలేము, ఇంకేమి చేయలేము. అంటే ప్రాణ ప్రతిష్ఠ చేస్తే అంత శక్తి ఉంటుంది. ప్రతి దీనిలోనూ ఒక విగ్రహంలో ఒక త్రిశక్తులు ఏకమవుతాయి. ఆ త్రిశక్తులు ఉంటే దానికి ఒక జీవశక్తి ఏర్పడుతుంది. ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఇవన్నీ తోడ ఒకటవుతాయి. దానిలో ఒక త్రిశక్తులు ఏకమైనప్పుడు ఆ జీవశక్తి కొలువై అమ్మ నిలబడుతుంది. చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అటువంటిది చేసామని అటకపోయింది, దాచేశాను. ఇంకా అక్కడి నుండి ఎప్పుడైతే దాచానో అక్కడి నుండి ఆమె మహిమలు చూపించడం జరిగింది. ఆ విధంగా పైన పెట్టిన ఒక వారానికే ఒక సిద్ధయోగి ఎవరో ఒక అతను, 90 ఏళ్ళు ఉంటాయి, చాలా ఆజానుబాహు, వైట్ అండ్ వైట్ పంచ తమిళనాడు స్టైల్లో వచ్చాడు. నేను అప్పుడు చెన్నైలో ఉండేవాడిని. సుమారు ఒక 3 గంటల పాటు మా ఇంటి ఎదురుగా నిలబడి నన్ను చూస్తున్నాడు. అంతే, మా ఇంటి వైపు చూస్తున్నాడు. ఒక గ్యాలరీ ఉంది, ఆర్ట్ గ్యాలరీ, చూస్తున్నాడు. చిత్రం కోసం ఎవరైనా వచ్చారేమో అని చూశాను, కానీ అతను ఇంకేదో పక్కనే ఉన్న ఆలయాన్ని చూడడం, నన్ను చూడడం, అంతే, ఏం మాట్లాడటం లేదు. కానీ ఎండలో నిలబడ్డాడు. చెన్నై ఎండ మీకు తెలిసే ఉంటుంది, మార్చేస్తాడు. పాపం ఎండలో నిలబడ్డాడు. ఎవరి కోసమైనా గుడి నుండి రావాలేమో, ఎదురు చూస్తున్నాడేమో అనుకున్నా. భోజనం చేసి బయట వచ్చి చూస్తే మళ్ళీ అదే ప్లేసులో నిలబడి ఇటువైపు మా గ్యాలరీ వైపే చూస్తున్నాడు. సరే పాపం ఇంత వయసు ఉండి ఎండలో, మా నిగనిగలాడే ఎండలో ఆ వేడికి ఏ విధంగా నిలబడ్డాడు ఎంతసేపు, ఇంత ఏజ్ అనుకుంటూ, ఏదైనా కావాలంటే వచ్చి అడగచ్చు కదా అని ఎప్పుడైతే అనుకున్నానో వెంటనే ఆ రోడ్డు దాటుకొని దగ్గరికి వచ్చి, ఏం అడగమంటావు బాబు అన్న. మీరు మనసులో అనుకున్న వెంటనే, అదే ఇంతసేపు నిలబడ్డారు ఎండలో ఎవరి కోసం అంటే నీకోసం, నువ్వు పిలిస్తే వద్దాం అనుకున్నా, నువ్వు అడిగితే చెప్దాం అనుకున్నా.
ఏదో ఇంత కేసుగా ఉందనుకొని చెప్పి రండి లోపలికి రండి, ఎండలో నిలబడ్డారు, మజ్జిగ తాగండి అని ఇస్తే గ్లాస్ పక్కన పెట్టి నేను తాగను అని మొండికి ఇచ్చాడు. విచిత్రమైన జవాబు చెప్పేసరికి మంచినీళ్ళైనా తాగను. దేనికి? మరి ఎందుకోసం వచ్చారు, ఏం కావాలి చెప్పండి. నాకు ఒక అమ్మవారిని దర్శించుకోవాలని వచ్చాను. నువ్వు చిత్రించేటప్పుడే అనేక మంది చూశారు, వాళ్ళందరూ నాకు చెప్పడం జరిగింది, చూద్దామని వచ్చాను. ఆ చిత్రం ఏదో చూడాలి, చూపించు. అది చూసిన తర్వాత నేను వాటర్ తాగుతాను, మజ్జిగ తాగుతాను. అంటే ఏ చిత్రం అనేది కూడా చెప్పలేదు ఆయన? ఏం చెప్పలేదు. ఈ చిత్రాలన్నీ తంజావూరు చిత్రాలన్నీ అన్ని చూశాడు. ఇది కాదు, ఇది కాదు. ఇంకా ఆయనకి విసుగు పుట్టి ఆ అటక పైన దించవయ్యా స్వామి అన్నాడు. ఆయనే చెప్పారు. ఆయనే చెప్పడం. అప్పుడు మాకు గుర్తొచ్చి అమ్మవారిని ఒక చిత్రం వేసి పెట్టాము, అది భద్రపరిచాం కదా, దించి చూపించాం. ఆ చిత్రమే ఈ చిత్రం. ఇది చూసిన వెంటనే ఆయన ఆనంద బాష్పాలతో కొంతసేపు ఏదో శ్లోకాలు చదివి, నా వయసు ఎంత ఉండొచ్చు అనుకుంటున్నావు అన్న. 90 ఉండొచ్చేమో మీరు మీ ఆకృతిని బట్టి. 750 సంవత్సరాలు చిదంబరం నుండి వచ్చాను, అగ్నియోగాలో ఉన్నాను. గతంలో నువ్వు కూడా అగ్నియోగాలో ఉన్నావు, చిన్న పొరపాటు వల్ల మళ్ళీ జన్మెత్తావు, అసంపూర్ణంగా ఆలయ నిర్మాణం ఆపేసి వెళ్ళిపోయావు, అది ఈ జన్మలో చెయ్యాలని, కాబట్టి ఇప్పుడు చేస్తున్నావు. ఈ అమ్మవారు కుండలిని శక్తికి ప్రపంచంలో ఎవరు ఒక రూపాన్ని ఇవ్వలేదు ఇంతవరకు, నువ్వు ఆ కుండలిని శక్తికి రూపాన్ని ఇచ్చావు, అది విష్ణు యొక్క కుండలిని శక్తికి. కాబట్టి ఆ అమ్మ ఎలా ఉంటుందని మేమంతా అగ్నియోగాలు మేము తర్క వితర్కాలు చేసుకుంటూ సత్సంగంలో మాట్లాడుతున్నప్పుడు నీ విషయం బయటకు వచ్చింది. చెన్నైలో ఈ పలానా వడపళని అనే టెంపుల్ దగ్గర ఉన్నాడంటే నిన్ను వెతుక్కుంటూ వచ్చా. నా జన్మ ధన్యమైంది, కుండలిని అమ్మవారిని దర్శించుకున్నాను. అందరూ చెప్పటమే కుండలిని ఒక నాగంలా ఉందని, కానీ దానికి ఒక అమ్మవారి లాగా అగుపిస్తుంది అనేది మొట్టమొదటిసారిగా చూశాను. నా జన్మ ధన్యము అనుకున్నాడు. ఇంకా ఇటువంటి యోగులు నీకు తెలియకుండా నువ్వు చిత్రించేటప్పుడే వచ్చి చూసి వెళ్ళటం జరిగింది. వాళ్ళు బాహ్య శరీరంతో కాకుండా కాంతి దేహంతో రావటం జరుగుతుంది. ఇంకా అక్కడి నుండి అనేక మంది సిద్ధయోగులందరూ క్యూ కట్టారు. వాళ్ళు రావటం, అమ్మవారిని దర్శించుకుని వెళ్ళిపోవడం. ఇది మెల్లమెల్లగా నంద్యాల వరకు వెళ్ళి అక్కడ జగజ్జనని అనే టెంపుల్ కూడా ఈ చిత్ర నమూనాతో అక్కడ కట్టారు. ఆ టెంపుల్ కూడా ఇప్పుడు నంద్యాల దగ్గర వాళ్ళు వేరే నామకరణం చేసి జగజ్జనని టెంపుల్ అని పెట్టారు. మేము కుండలిని జగజ్జనని అప్పుడు ఒక నామకరణం చేశాము. ఆ అమ్మవారిని వేసే భాగ్యము ఈ జన్మకు ఒక సార్థకత కలిగింది. ఇప్పుడు నేను కడుతున్న ధ్యాన మందిరంలో కుండలిని జగజ్జనని అనే ఈ అమ్మవారిని అక్కడ ఒక పద్ధతిలో అమర్చుతున్నాను. ఫ్రేమ్లో బంధించలేదు కాబట్టి ఒక గ్లాస్ బాక్స్ లాగా తయారు చేసి అందులో పెడుతున్నాను. అందులో ఈ అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠ చేసి వచ్చిన వాళ్ళకి కుండలిని దర్శన భాగ్యం అనేది కలిగిస్తుంది. ఈ అమ్మని దర్శనం చేసుకుంటే ఇంకా అంటే మనలో ఉండే అంతర్గతంగా మూలాధార చక్రంలో కుండలిని శక్తిగా లమ్ అనే బీజాక్షరంతో అమ్మ కొలువై ఉంటుంది. వారికి ఆ భూతత్వంతో ఏకాంబరేశ్వర తత్వంతో ఆ అమ్మ అక్కడ ఉంటుంది కాబట్టి చతుర్విధమైన దళములతో అక్కడ అమ్మవారు కొలువై ఉంటుంది. ప్రతి వ్యక్తికి మూలాధారం ముఖ్యం, మూలం. ఆ మూల స్థానం నుండే మనకు అన్ని చక్రాలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఆ అమ్మను మనం వేడుకుంటే ఆ కుండలిని శక్తి ఎప్పుడైతే సహస్రారం వరకు పడగెత్తి ఆ సహస్రార పద్మంలో కొలువి కూర్చుంటుందో అప్పుడే ఆ మనిషి దేహంలోను ముఖ ఆకృతిలోను ఒక తేజస్సు అనేది కలుగుతుంది. అటువంటి ఆ కామకామేశ్వరి తత్వంతో ఇద్దరు ఇక్కడ ఏకమై కూర్చొని ఉంటారు. మహేశ్వరుడు మహేశ్వరి ఇద్దరు కొలువు. అటువంటి శక్తి తత్వమే ఈ కుండలిని. మీరు ఎక్కడైనా శివలింగాలు చూశారంటే ఎక్కువగా నాగులు తిరుగుతూ ఉంటాయి, నాగుపాములు పెనేసుకొని తిరుగుతూ ఉంటాయి. ఆ నాగశక్తి అనేది అక్కడే ఆకర్షించబడుతుంది. కాబట్టి అటువంటి నాగకుండలిని శక్తిని మన ధ్యాన మందిరంగా పెడుతుంది. ఆ అమ్మవారు ఈ విధంగా నాకు అగుపిస్తే నేను చిత్రించిన చిత్రము 50 ఏళ్ల పైన 78 అనుకుంటాను ఆ ఇయర్లో చేసింది.
సో మీ ద్వారా మాకు మా వ్యూవర్స్ కి కూడా అందరికీ ఆ అమ్మవారిని కుండలిని దర్శనం దర్శించుకునే జరగాలి. భాగ్యం యోగ కలిగింది. సాధనలో ఉన్న వారికి అందరికీ ఉమ్, ఆ కుండలిని ఎలా ఉంటుంది ఏదో అగమ్యంగా ఒక నాగుపాములా ఉంటుందేమో అనుకుంటున్నారు. ఉమ్, ఆ విశ్వంలో ఉండే అన్ని జీవాలలో ఉండే జీవశక్తి నాగశక్తి ఈ అమ్మవారు. ఓ, నాకు నేను చేసిన సాధనలో ఒక 30 ఏళ్ళ సాధనలో నాకు అందిన చిత్రం ఇది. కాబట్టి వాళ్ళకందరికీ త్వరగా ఆ యోగ సాధనలో ఉత్తీర్ణత కలగాలంటే ఈ అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలు. ఆ తల్లి చల్లని చూపులు ఉన్నా సరిపోతుంది. తప్పకుండా వారికి అందరికీ ఆ లక్ష్యంతో లక్ష్మీ కటాక్షం కలగాలి. ఒక యోగ సాధనలో ఉత్తీర్ణత కలిగి ఆధ్యాత్మిక మార్గంలో పయనించే వారికి త్వరగా వాళ్ళకి ఏంటంటే ఒక మోక్ష మార్గం అనేది కలుగుతుంది. ఆ ఆత్మ పరమాత్మలోనే ఐక్యమవుతుంది కానీ ప్రేతాత్మగా మారదు. అంతటి అంతటి శక్తివంతమైన అమ్మవారు ఒక్కొక్కరు రావటం అప్పుడప్పుడు ఇక్కడే దర్శనం చేసుకుని వెళ్తుంటారు. శిష్యులకు కానీ ముఖ్యమైన మిత్రులు వస్తుంటారు, యోగులు సిద్ధులు వాళ్ళు వస్తుంటారు. చాలా సంతోషం గురూజీ, మీ శుభం, ద్వారా శుభం. అసలు అమ్మవారి దర్శనం మాకు శుభం. మా వ్యూవర్స్ కి కలిగినందుకు ధన్యవాదాలు. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం.